నెల్లూరు జిల్లా భుజభుజ నెల్లూరులో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి శ్మశాన వాటిక కర్మ క్రతువుల భవనాన్ని ప్రారంభించారు. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రతి మానవుడు చివరాఖరుకు చేరే పుణ్యధామాలైన శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. 25వ డివిజన్లోని భుజభుజ నెల్లూరులో 10 లక్షల రూపాయలతో నిర్మించిన కర్మ క్రతువుల భవనానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. అదనంగా మరో 10 లక్షల రూపాయలతో ప్రహారీ గోడకు పునర్నిర్మాణం చేపట్టారు. సార్ 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 సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం భుజభుజ నెల్లూరు 10,000 మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ గ్రామవాసులకి హిందూ సోదరులకి కర్మకతుల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకతులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ యొక్క కర్మకతుల భవనం కావాలని ఒక ఆలోచన చేసి 10 లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ కర్మకతుల భవనాన్ని మనం ఈరోజు నిర్మించుకొని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెచ్చాం. అదేవిధంగా ఈ కర్మకతుల భవనం చుట్టూ మరో 10 లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రారీ గోడ, ఎందుకంటే కర్మకతుల భవనం ఉంటుంది, భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసి ఇస్తామని మాటిస్తూ, నా దృష్టిలో శ్మశాన వాటికలు, కర్మకత్తుల భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. ఏదో ఒకరోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా, కనీసపాటి వసతులు ఉండాల ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11 ఏళ్లుగా తొలిసారి, రెండోసారి, మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క 11 సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవా నిధులతో, ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు, ప్రజలకు కనీసపాటి వసతులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది. కర్మకతుల భవనాలు కూడా నిర్మించడం జరిగింది. పక్కనే ఉన్న కొత్తూరు ప్రాంతంలో 20,000 మంది పైగా జనాభా ఉంటారు. అక్కడ నా సొంత నిధులతో 8 లక్షల రూపాయలతో కర్మకతుల భవనాన్ని ఆ గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం సోదరులకి పొదలకూరు రోడ్లో ఒక మంచి కబరస్థానం ఉండాలని, పొదలకూరు రోడ్లో ముస్లిం సోదరులకి కబరస్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఒక్క కబరస్థానే కాకుండా మరో పక్క ఎన్సీసీ కాలనీలో మరో కబరస్థానం అభివృద్ధి చేయాలని చెప్పని గతంలో అభివృద్ధి చేసాం. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేయాలని దానికోసం కూడా నిధులు కేటాయించి ఉన్నాం. ఆ త్వరలో పనులు ప్రారంభిస్తాం. అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు ఏదైతే సమాధుల తోట మన ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక రకాల కష్ట నష్టాలకు ఊర్చి ఆ సమాధుల తోటని నిర్మించుకున్నాం. అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ తేడా లేకుండా అన్ని మతాలకు కూడా ఈ యొక్క శ్మశాన వాటికలు, కబరస్థాన్లు, ఆ యొక్క సమాధుల తోటలు నా శక్తి మేర మంచిగా
తీర్చిదిద్దేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పిన మాట ఇస్తున్నాను.